వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి. కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, గట్ల రమేష్ వెల్లడి. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ గోదావరికని చౌరస్తాలో వామపక్ష పార్టీల నిరసన. కట్టుకోమని చెప్పేది వారే, కూల్చేది వారే, అంతా నా ఇష్టంలా పాలన. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయకుంటే ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరిక. గోదావరికనిలో ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శతాబ్ది నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. బీజేపీ మహిళా మోర్చా ఆదేశాల మేరకు గోదావరికని డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో అమ్మ పేరుతో మొక్కలను నాటిన మహిళా మోర్చా నాయకురాలు సోమరపు లావణ్య. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కోదండ రామాలయ చైర్మన్ గట్ల రమేష్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ముందుకు సాగుతోందని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసి కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని నిరూపించిందని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ను అమలు చేస్తూ రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నామని వెల్లడించారు. ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపు రాష్ట్రమంతా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా వస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ ప్రజా మన్ననలను పొందుతూ ప్రజా ఆశీర్వాదంతో ఈరోజు ముందుకు నడుస్తున్న మా ప్రజా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఇటీవలే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధుల కింద 15 ఎకరాల లోపున్న ప్రతి రైతుకు ఈరోజు రైతు భరోసా నిధులు అందరి ఖాతాలలో జమ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వ్యవసాయం దండగా అనే రోజు నాటి నుండి గత పాలకులు వరేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి ఈరోజు వ్యవసాయాన్ని పండుగలా చేసుకునే వాతావరణం కల్పించిన మా ప్రజాప్రభుత్వం. గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి సీజన్కు రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ, అలాగే పండిన సన్న వడ్లన్నిటికీ కూడా బోనస్ ఇస్తూ, పండించిన ప్రతి రైతు ప్రతి వడ్ల గింజను కూడా ఐకేపీలలో ఎక్కడా లేకుండా కొనిపించిన ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. రైతు పక్షపాతిగా ప్రతి రైతు ఇళ్లలో పండుగ చేసుకునే విధంగా చేసిన ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండగ కార్యక్రమాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఊరున పల్లెన సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. మే 6న వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో రాహుల్ గాంధీ, దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా 15 ఎకరాల ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా పడడం జరిగింది. మరి సన్నలకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిధిగా మరి ఈరోజు 8,25,000 కోట్ల రూపాయల అప్పు చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు పైసలు లేకున్నా మరి దాదాపుగా మొన్న 4,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత, రిజర్వ్ బ్యాంకులను తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి పండుగ వాతావరణం నెలకొన్నది. మరి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన ఈ విధంగా నిరూపించిన మా రేవంత్ రెడ్డి గారికి
మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మా నియోజకవర్గ పక్షాన మరి అందరి కార్మిక పక్షాన మహిళా పక్షాన విద్యార్థుల పక్షాన అందరి తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మీడియా సమావేశం అనంతరం కని చౌరస్తాలో టపాసులు కాల్చుతూ సీట్లను పంచుతూ సంబరాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రతి పేదవాడు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ప్రజాప్రభుత్వంగా పాలన చేస్తుందని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా లిఖించేందుకు ఈరోజు రైతు భరోసాను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రైతులను వాళ్ళ ధర్నాలను అడ్డుకొని వేల మంది రైతుల చావుకు కారణమైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెలంగాణలో ప్రతి చిన్నకారు రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈ దేశానికి రైతే వెన్నెముక అన్న ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి రైతు కూడా ఈరోజు ఆనందిస్తూ ఉన్నాడు. ఇంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వంలో వడ్లు కొనాలంటే కూడా క్వింటాలకు 5 నుంచి 10 కిలోల తాలు తీసేది. ఈరోజు రైతులకు ఎక్కడ కూడా తాలు లేకుండా సన్నాలకు కూడా 5,000 బోనస్, అంటే ఒక్కొక్క రైతు దాదాపుగా 500 బోనస్ సన్నాలకు ఇస్తే ఒక్కొక్క రైతు దాదాపుగా 1,00,000-2 లక్షల రూపాయలు లాభం పొందిన సందర్భం కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మన ప్రాంతంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో రైతును రాజును చేయాలి, ఈ దేశానికి వాళ్ళని కాపాడుకున్నప్పుడే ఈ దేశం ముందుకెళ్తాదనే ఆలోచనతోటి ఈరోజు రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రైతులందరినీ కూడా ఆదుకున్న సందర్భం. దానిలో భాగంగా మొన్న రైతులకు సంబంధించిన రైతు భరోసా ఫండ్స్ కూడా రిలీజ్ దాదాపుగా 9,000 కోట్లు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్న ప్రభుత్వానికి ప్రజలు, రైతులందరూ కూడా కృతజ్ఞతతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమంలో తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా, నజీముద్దీన్, అనుమ సత్యనారాయణ, ఆడిపు రవి, కాలువలింగస్వామి, నాయని ఉదేలు, కొప్పుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇరాన్పై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు చౌరస్తాలో నిరసన తెలుపుతూ ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని నినాదించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఎన్ భిక్షపతి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అయ్యకృష్ణ మాట్లాడుతూ ఇరాన్పై సామ్రాజ్యవాద అమెరికా చేసిన బాంబు దాడులను ఖండిస్తూ భారత వామపక్ష పార్టీలు దేశవ్యాప్త నిరసన తెలపడం జరిగిందన్నారు. అంతర్జాతీయ చట్టాలను బేఖతరు చేస్తూ ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా దాడులకు పాల్పడిందని ఖండించారు. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుందని అనడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థలు వెల్లడించినా కూడా అణ్వాయుధాలు తయారు చేస్తుందన్న నెపంతో ఇరాన్పై అమెరికా దాడికి పూనుకోవడం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, ఇరాన్ను ధ్వంసం చేయడం, పశ్చిమాసియాపై సామ్రాజ్యవాదాధిపత్యం చెలాయించడానికి అమెరికా ఈ దుశ్చర్యకు పాల్పడిందన్నారు. ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగించడంతో పాటు పశ్చిమాసియాపై ఆధారపడుతున్న భారత్ వంటి దేశాలపై, కార్మికులపై, సాధారణ ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. సామ్రాజ్యవాద అమెరికా దుశ్చర్యను భారత ప్రభుత్వం ఖండించాలని, అమెరికా ఇజ్రాయెల్ అనుకూల విదేశాంగ విధాన వైఖరిని వీడనాడి యుద్ధాన్ని ఆపడంలో భాగస్వామి కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ను అడ్డం పెట్టుకొని ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉన్నది. అకారణంగా ఇరాన్నే మారణాయుధాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయనే ఒక సాకుతోని దాడి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ పిచ్చి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టుగా ఈరోజు ఇరాన్ మీద వీళ్ళు దాడి చేయడం జరుగుతూ ఉన్నది. వాస్తవానికి అణు ఇంధన ప్రాసెస్ జరుగుతుంది తప్ప అణు ఆయుధాలు తయారు చేయడం అనేది ఇరాన్లో జరగట్లేదు. కానీ ఇరాక్లో ఎట్లయితే సద్దాం హుస్సేన్ను చంపాలని చూసిందో అదేవిధంగా ఈరోజు ఇరాన్లో కూడా ఖొమైనీని ఈ తప్పుడు సాకులు చూపించి చంపేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం జరిగింది. ఇది ఘోరమైన దుర్మార్గం. అందుకనే ఇది సామ్రాజ్యవాదుల యొక్క నరమేధానికి, మానవ హననానికి, యుద్ధం అనేది దారితీస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఇది ప్రపంచ శాంతిని దెబ్బతీస్తూ ఉన్నది. ఆయుధ పోటీని పెంచుకొని ఆయుధ సామ్రాజ్యవాదాన్ని ఇంకా విస్తరించుకోవడానికి పనిచేస్తుంది తప్పితే సామాన్య ప్రజానీకానికి ఈ యుద్ధం అనేది ఎలాంటి ప్రయోజనం లేనిది. కాబట్టి ఇరాన్పై జరుపుతున్న ఈ దాడిని ఇజ్రాయెల్ వెంటనే ఆపివేయాలి.
ఏకధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని తన పెత్తాన్ని చెలాయిస్తుంది. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం చేస్తూ ఇవాళ మరణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకవైపున రష్యా ఉక్రెయిన్పై దాడి, మరొక వైపున ఈ రోజున ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పాలస్తీనాపై దాడి. ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో నిలబడి ఉంది. యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు. ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప, పాలకులకు ఉపయోగం తప్ప, ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు, కార్మిక వర్గానికి, కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు. కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాల్ని అసహించుకుంటున్నారు. యుద్ధం అంటేనే రక్తపాతం, యుద్ధం అంటేనే మానవ హననం. కనుక యుద్ధాన్ని ఆపాలి, శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు. కానీ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రజల మధ్యలో చీలిక తీసుకొచ్చి మార్కెట్ల కైవసంకై ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే మధ్యాసియా ప్రాంతమైనటువంటి మిడిల్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరియా, జోర్డాన్ లేదా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక తన యొక్క శక్తిని ఇవాళ కేంద్రీకరించి మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అమెరికా పన్నుతున్నటువంటి పన్నగం ఇది. దీని వెనుక అమెరికా ఉంది. అమెరికా తక్షణం తన యుద్ధోన్మాదాన్ని ఆపాలని ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. మన దేశంలో కూడా ఇవాళ సిపిఐ ఎమ్మెల్యే అనేక వామపక్ష పార్టీలు, ప్రజలు అందరూ కూడా ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గి ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో మనకు వాయిస్ని వినిపించాలి, మనం తీర్మానం చేయాలి. మనం పాకిస్తాన్కు మద్దతుగా, ఇరాన్కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు తోకుల రమేష్, సిపిఐఎంఎల్ నుండి బక్రసి చంద్రన్న వర్గం, కె విశ్వనాథ్, ఈ నరేష్, బి అశోక్, నర్మిట్ల నర్సయ్య, జి సత్యనారాయణ రెడ్డి, ఐ రాజేశం, దాముక లచ్చయ్య, ఎం దుర్గయ్య, ఎం కుమరయ్య, జి తిరుపతి, మల్లేష్, పెండ్యాల ఉదయలు, ఎడ్ల రవికుమార్, గూడూరు వైకుంఠం, గుల్లపల్లి చంద్రయ్య, నాగభూషణం, మహమ్మద్ రాయమల్లు, అంజయ్య, దేవయ్య, శ్యామ్, పరశురాం, రంగయ్య, డి తిరుపతిలతో పాటు వామపక్ష పార్టీల సభ్యులు, సానుభూతి పరులు పాల్గొన్నారు. కట్టుకోమని చెప్పేది వారే, కూల్చేది వారే, అంతా నా ఇష్టంలో పాలన. మున్సిపల్ అధికారుల తీరుతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. గోదావరి ఖని చౌరస్తాలో కొద్ది రోజుల క్రితం షాపింగ్ కాంప్లెక్స్ కోసం అంటూ సింగరేణి అధికారులు, మున్సిపల్ అధికారులు చౌరస్తా టాక్సీ అడ్డా వైపు, రోడ్డు పక్కన ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బార్బర్ షాపు, పూల కొట్టు, జ్యూస్ సెంటర్ తదితర షాపులను ఖాళీ చేయించారు. అందుకు ప్రత్యామ్నాయంగా మెన్స్ క్లబ్ పక్కన ఖాళీ స్థలంలో తమ వ్యాపారాలు కొనసాగించుకోవడానికి అవకాశం కల్పించారు. అప్పుడు స్వయంగా మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరుండి స్థలాన్ని చదును చేయించి అక్కడ షాపులు వేసుకోనని చెప్పడంతో దాదాపు 70,000 రూపాయల వరకు ఖర్చు చేసి వారు షాపులను వేసుకున్నారు. ఈ రోజున మున్సిపల్ అధికారులు బుల్డోజర్తో వచ్చి షాపులను తొలగిస్తాం, అందులోని సామాన్యులు బయటకు తరలించండి అని చెప్పడంతో మొన్ననే కష్టార్జితంతో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి వేసుకున్న షెడ్లను కూలుస్తామనడంతో వారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు కట్టేటప్పుడు మాత్రం అడ్డు చెప్పకుండా అంతా పూర్తి సజావుగా షాపులను నడుపుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కూలగొడతామని అనడంతో వారి దుకాణానికి అంతు లేకుండా పోయింది. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అయ్యేంత వరకు 6 నెలల వరకు ఇక్కడే ఉండమని చెప్పి ఇలా కూల్చడం ఏమిటని షాపుల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. మన ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. మాకు ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ మహాకాళి స్వామి షెడ్లను వేసుకోమని చెప్పడం మూలంగానే వేసుకోవడం జరిగిందని, తమను అర్ధరహితంగా ఇలా రోడ్డున పడవేస్తే ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అప్పుడు వేసుకోమని ఇప్పుడు కూల్చుతామంటూ అంతా నా ఇష్టం అంటున్నారని బాధతో విలపించారు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళిందా అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడ లేపిందాక అక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బజార్కి ఈ రకంగా సామాన్లు ఈ బజార్లో పడేస్తే మా కడుపు మేము ఎక్కడ తినాలి, ఎక్కడ బతకాలి? మా ఒక్కొక్కరి మీద 4 బతికి 4 వస్తారు. మా పరిస్థితి ఏంటి? ఇంత ఘోరం. గంట కూడా సామాను వాళ్ళే పడేస్తున్నారు. మమ్మల్ని కూడా తీసుకుని ఎక్కడ పడేస్తే అయిపోద్దిగా. మమ్మల్ని కూడా పడేస్తే అయిపోద్ది. ఒకసారి సామాన్ ఎందుకు మమ్మల్ని కూడా పడేస్తే కొంత అయిపోద్ది. ఇంత ఘోరం ఎక్కడ దేశం ఎక్కడా లేదు. మనం ఇండియాలోనే బతుకుతున్నాం. స్వతంత్ర దేశం ఇది, అందరూ బతకొచ్చు. ఇంత ఘోరం ఎక్కడన్నా ఉందా? నేను ఎంత లెక్క తిరిగామో కానీ ఇంత ఘోరం ఎక్కడా లేదు. కనీసం ఒక ఫోటో ఇవ్వమంటే 50 తీసుకొని వస్తున్నాం. ఇది రేపు పొద్దున 4 లక్షలు పెట్టాలా? మేము ఏం చేయాలి? ఇది
వాళ్ళ భార్య ఇటు వేసుకోపోయినారంటే మేము వేసుకొని కట్టుకున్నాం. ఇక్కడ మేము కావాలని మేము కట్టుకోలేదు కదా. రేకులు కూడా కాదు, మా ఇన్పటేలా కూడా కాదు, రూమ్స్ ఉంటే ఇక్కడ వచ్చి కట్టుకోమంటే కట్టుకున్నాం. లేకపోతే మేము ఎందుకు కట్టుకుందాం? కూలగొట్టమంటారు కదా. ఇప్పుడు మేము అంటాను 6 నెలల తర్వాత అది కట్టి ఇస్తున్న తర్వాత మేము తీసుకొని పోతామని మేమే అన్నాం. ఇవి కట్టుకున్నాయి. ఇప్పుడు మేము అంటామా? ఇప్పుడు కావాలని ఇచ్చేసుడే కదా. మేము ఇప్పుడు ఇక్కడ ఉంటామని పర్మనెంట్ కూడా అని చెప్పలే వాళ్ళకి, ఎవరికి. పోతానని చెప్తాను. ఇప్పుడు కావాలని మేము ఇక్కడ ఇచ్చేస్తానా? మా దగ్గర రూపాయలు లేక ఏదో అట్టిగా అప్పు చేసుకొని వచ్చి బతుకుతాను ఇక్కడ. ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ షాపులు తీసేవలసి వస్తుంది, అభివృద్ధిలో భాగంగా మీకు షాపులు కట్టిస్తామని చెప్పారు. షాపులు కట్టిస్తామంటే మేము కూడా దానికి సహకరించడం, మా షాపుల్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండి, సార్ ఇక్కడ మాకేదైనా కొంచెం జాగా చూపించండి, మేము చూసుకుంటాం, ఎందుకంటే 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు అని చెప్పి వాళ్ళే అన్నారు. 6 నెలల్లో షాపులు కట్టిస్తామని అన్నారు. సరే తాత్కాలికంగా ఏదైనా చూసుకోండి అని చెప్పారు. మాకు మహంకాళ స్వామి ఉన్న తర్వాత మేడం ఏది ఎమ్మెల్యే గారి భార్య వాళ్ళిద్దరూ ఇక్కడ జాగా చూపించడం వల్ల మేము కట్టుకోవడం జరిగింది. తాత్కాలికంగా కట్టుకోవడం కాబట్టి ఎవరి పర్మిషన్లు తీసుకునే అవసరం లేదు. పర్మిషన్లు తీసుకుంటే పర్మనెంట్ అయితే అనే ఉద్దేశంతో పర్మిషన్లు కూడా మేము ఎవరిని అడగలేదు. అది మున్సిపల్ ఆఫీసర్లు కూడా వచ్చారు, ఏది టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి చూసిర్రు. వాళ్ళు కూడా వీళ్ళు ఎంబడున్నారు, ఈ జాగా చూపించినప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. తర్వాత మేము కట్టుకునేదాకా ఇది లాస్ట్ మంత్ 18వ తారీఖు నాడు స్టార్ట్ చేస్తే ఒక 1 మంత్ పట్టింది మాకు కట్టడానికి. ఈ 1 మంత్ కూడా మున్సిపల్ సిబ్బంది వస్తూ చూసుకుంటూ వేరు, తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా చూసుకుంటూ వేరు. మేము షాపులు షిఫ్ట్ చేసినాం. షాపులు షిఫ్ట్ చేసినాక మా షాపులు అక్కడ కూలగొట్టినాక మేము ఇక్కడికి షిఫ్ట్ అయినాక కనీసం ఒక 4 రోజుల వ్యవధిలోనే మళ్ళీ వీటిని కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టారు, ఏం కూలగొట్టారు వాళ్ళకు మాకే అర్థం కాలే. మేము కనీసం ఒక 60-70 వేలు నష్టపోయినాం. ఇవి వాళ్ళు చెప్పకపోతే మేము కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మాకు అసలు వాళ్ళ మాట మీదకే కట్టుకున్నాం మేము. ఇప్పుడు మేము నష్టాన్ని ఎట్లా అంటే అప్పులు తెచ్చి కట్టుకున్నాం. మా దగ్గర ఎవరి దగ్గర ఏం పైసలు లేవు, స్టాక్ పైసలు ఏం లేవు. మేము అప్పులు తెచ్చి కట్టుకున్నాం, మేము అందరం నష్టపోయినాం. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో కర్రెగుట్టలో ఉన్న ఆదివాసీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మరణ హోమం సృష్టించి వేలాది మంది ఆదివాసీ గిరిజన ప్రజలను చంపుతోందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరించారు. గోదావరిఖని భాస్కర్రావు భవన్లో మంగళవారం జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డెల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, నగర కార్యదర్శి కనకరాజులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 లోపు దేశంలో మావోయిస్టులను లేకుండా మట్టు పెట్టేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను, ఆదివాసీ గిరిజన ప్రజలను మరణ హోమం సృష్టించి చంపుతుందని ఆయన విమర్శించారు. ఛత్తీస్గఢ్లో కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టులతో పాటు ఆదివాసీ ప్రజలను అకారణంగా కేంద్ర బలగాలను రంగంలోకి దింపి చంపుతున్నారని, ఎంతో మంది అమాయక ప్రజలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులు ఈ దేశ ప్రజలని, వారు ఎక్కడి నుండో రాలేదని, ఎక్కడైతే అన్వేషిత ఉంటుందో అక్కడ ప్రజల రక్షణ కోసం, వారి హక్కుల సాధన కోసం మావోయిస్టులు ఉంటూ ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని 6 నెలల పాటు కాల్పుల విరమణ చేశామని, మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వంకు లేఖ రాశారని, అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంకు లేఖ రాయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ను నిలిపివేసేది లేదని, 2026 మార్చిలోపు మావోయిస్టులను అంతం చేయడమే కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని ఆయన ప్రకటించడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన ప్రజలను, మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ మరణ హోమం సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరి విననాడి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి సిపిఐ పార్టీ లీడ్ తీసుకుని ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా దేశంలో సిపిఐ పార్టీ ఆవిర్భావం జరిగి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2025 డిసెంబర్ 26 లోపు సిపిఐ జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ మహాసభలను జరుపుకోవాలని, నూతన నాయకత్వంతో దేశవ్యాప్తంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం ఉద్యమాలు నిర్వహించాలని పార్టీ జాతీయ సమితి నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ నెల 28న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా 4వ మహాసభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ మహాసభలను ప్రజలు, కార్మికులు,
పార్టీ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సిపిఐ ఏఐటీయూసీ ఉద్యమాలతో గోదావరికని పట్టణం అభివృద్ధి చెందిందని, జనగామ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అన్ని వార్డుల్లో సిపిఐ గెలిచిందని ఆయన అన్నారు. నాటి నుండి నేటి వరకు ఎన్నో మార్పులు జరిగినా ప్రజల సమస్యలపై సిపిఐ పార్టీ తన పోరు సాగిస్తుందని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో సిపిఐ పోటీ చేస్తుందని ఆయన అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 4వ జిల్లా మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ గార్డెన్లో జరగబోతా ఉన్నాయి. మరి మహాసభలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కలవేల శంకరన్న గారితో పాటు ఇక్కడ ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు హాజరు కాబోతా ఉన్నారు. మరి పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల శత జయంత్యోత్సవాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఆనాడు స్వతంత్రం కోసం, అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రమైనటువంటి పార్టీ వల్ల భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు ఇవాళ సాగు భూములకు సంబంధించి 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఒక గొప్ప చరిత్ర వల్ల భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. మరి అదే నేపథ్యంలో ఇవాళ జిల్లా మహాసభలు జరగబోతా ఉన్నాయి. మరి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత 4వ జిల్లా మహాసభలు ఇవాళ పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి మరి ప్రాధాన్యత ఉంది. మరి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇవాళ మావోయిస్టులమైనటువంటి తీవ్రమైనటువంటి కాల్పులు జరిపి ఇవాళ ఒక బూటకపు ఎన్కౌంటర్లు చేసి వాళ్ళ నంబాల కేశవ్ లాంటి ఒక పెద్ద అంటే మావోయిస్టు పార్టీ అంటే కేంద్ర కార్యదర్శిని కూడా చంపడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఇది ప్రజాస్వామ్య దేశం. ఇవాళ ప్రజలు మాట్లాడే హక్కు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి వాళ్ళ ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇవాళ మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా, ఖనిజ సంపదనంతా కూడా ఇవాళ బడా పెట్టుబడిదారులైనటువంటి అదాని అంబానీకి కట్టబెట్టే ప్రయత్నాలు ఇవాళ మోడీ అమిత్ షాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఇవాళ కాల్పులు విరమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీ లీడ్ తీసుకొని అన్ని వామపక్షాలను కలుపుకొని ఇవాళ మావోయిస్టులతో చర్చలు జరపాలి, ఆపరేషన్ కగార్ను మీరు ఆపివేయాలని చెప్పేసి కూడా అనేక మొన్న హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న భాస్కర్రావు భవన్లో నగర మహాసభ జరిగింది. దానిలో కనకరాజు గారు మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు 28 నాడు పెద్దపల్లిలో ఉన్నాయి, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి, అట్లానే ఈ మహాసభ సందర్భంగా పోరాటాలు ఏ విధంగానైతే గతంలో చేసినామో ఇప్పుడు కూడా పోరాటాల దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో కార్మికులను చైతన్యవంతం చేసినామో, ఎక్కడ సమస్య ఉన్నా ఎర్ర జెండా అక్కడ ఉంది. ఈ కార్మిక వర్గాన్ని, కర్షకులను అందరినీ చైతన్యవంతం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో పుంజుకున్నది. కాబట్టి ఏదైతే కొంతమంది బూర్జువా పార్టీకి సంబంధించిన వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కాలం చెల్లిందని చెప్పి కొంతమంది కూర్చున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కాలం ఎప్పుడు చెల్లేది. సమస్య ఎక్కడ ఉంటే ఎర్ర జెండా అక్కడ ఉంటుంది, కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. ఎక్కడైతే 100 సంవత్సరాలు ఇలా భారతదేశంలో పురుడు పోసుకొని ఉన్నదో ఇలా పార్టీలు రకరకాలుగా వచ్చి రకరకాలుగా పోతున్నాయి తప్ప ఇలా 100 సంవత్సరాల చరిత్ర గల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలా కాలం చెల్లిందన్న మూర్ఖులు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాగా ఈ నెల 22న జరిగిన సిపిఐ నగర మహాసభలో తనను తిరిగి ఏకగ్రీవంగా సిపిఐ నగర కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు పార్టీ యూనియన్ నాయకులకు, కార్యకర్తలకు కనకరాజు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సిపిఐ ఏఐటీయూసీ నాయకులు కనకరాజును శాల్వాలతో సన్మానిస్తూ అభినందించారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, మాటిరి శంకర్, మణికొండ ఉదిమ్మ, మడకపూడి సూర్య, తొడుపుని రమేష్ కుమార్, సిరిసిల్ల మల్లేష్, పడల కనకరాజు, ఎంఏ గౌస్, గంగరపు చంద్రయ్య, ఉప్పులేటి తిరుపతి, అబ్దుల్ కరీం, జైపాల్ రెడ్డి, కల్వల జగన్, చిలుముల రాజయ్య, జీవన్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి మార్గాన్ని సూచిస్తాయని జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ అన్నారు.
అమెరికాలో ఉంటున్న ఎడ్గర్ ఆడమ్స్ జోనాని పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మంగళవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు స్టీల్ గ్లాసులను అందించారు. అలాగే కని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని నిస్సాయిల కేంద్రంలో నిరుపేద మహిళలకు పాకెట్ మనీ అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ఆపన్నాస్తం అందించడం నైతికతని అన్నారు. పేదలకు నిస్సహాయులకు అండగా నిలిచేవాడిని భుజం తట్టి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ, పలు పక్షాల బాధ్యులు ఎల్కపల్లి దేవదాస్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వ భారతిదే అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బందారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్కను నాటి వారి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సోమరపు లావణ్య కోరారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆదేశాల మేరకు మంగళవారం గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో అమ్మ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ జయపాశం, డాక్టర్ లక్ష్మీవాణి, లెక్చరర్స్, విద్యార్థులతో కలిసి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమరపు లావణ్య ఆధ్వర్యంలో మారేడు, తులసి, ఉసిరి పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు మంచి గాలి, ఆక్సిజన్ అందించే మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత మనం తీసుకోవాలని సూచించారు. మనం మొక్కలను నాటడం ద్వారా మన భవితరాలకు వారి ఫలాలను అందించిన వారం అవుతామని తెలిపారు. కాలుష్యం నుండి కాపాడడమే కాకుండా మనకు పూలను, పండ్లను అందించే మొక్కలను సంరక్షించుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. వారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఈ వారోత్సవాల్లో భాగంగా మహిళల చేత మరియు మహిళల కోసము ఈ వృక్షాలని పంచాలని ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు డిగ్రీ కాలేజ్లో అంటే ఎందుకంటే మేము ఏదైతే ప్రొటెక్టివ్గా చెట్లకు ప్రొటెక్ట్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అని సరౌండింగ్స్ ఎంచుకొని ఈ కాలేజ్లో పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా మాకు ఈ గ్రౌండ్లో చెట్లు పెట్టడానికి అనుమతి ఇచ్చినటువంటి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వారి యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తల్లి మీద ఒక వృక్షాన్ని పెట్టి దాన్ని కంటికి రెప్పలా కాపాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వృక్షో రక్షతి రక్షత, వృక్షాలను మనం రక్షిస్తే రేపు మన రాబోయే తరాలని మనల్ని రక్షిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కేవలం నామకే వాసే చెట్టుని రోడ్ల మీద పెట్టి వదిలేయకుండా దాన్ని అమ్మలాగా దాన్ని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. మరి మహిళల కోసం ప్రత్యేకంగా మేము ఈరోజు మారేడు దళాలు, తులసి మొక్కలు, ఉసిరి మొక్కలు ఏదైతే మన దైవ భావంగా పూజించుకుంటామో ఆ యొక్క మొక్కల్ని ఈరోజు మేము కూడా పంచడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మండల నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఒక వృక్షాన్ని పెట్టి అమ్మ ప్రేమను చాటాలని తెలియజేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సులాల్ లక్ష్మీనారాయణ, స్టేట్ ఎస్సీ మోర్చా నాయకులు కాశీపేట శివాజీ, పెద్దపల్లి రవీందర్, మావాది రామన్న, మాజీ మోడల్ అధ్యక్షులు గోపాగాని నవీన్ గౌడ్, దాసరి శ్రీనివాస్, మేకల శివ, మేడి రాజు, శ్రవణ్, సిహెచ్ మంజుల, వనజ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శతాబ్ది 9వ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీలోని శ్రీమై బ్యాంకెట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 320G డిస్ట్రిక్ట్ పాస్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరై 2025-26 సంవత్సరానికి ప్రెసిడెంట్గా కాసర్ల సురేందర్ రెడ్డి, సెక్రటరీగా ఊరు సమ్మిరెడ్డి, ట్రెజరర్గా ఉట్ల శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా బాలసాని స్వామిగౌడ్, క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్గా మాచడి మహేందర్ గౌడ్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్గా ఓలాల సురేష్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పైడసాయి, చేరుకుబుచ్చిరెడ్డి, భరత్ గౌడ్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ లయన్స్ క్లబ్ బాధ్యులు వాసుదేవరెడ్డి, గల్లిపల్లి వెంకటేష్, కజాపురం రాజేందర్, పి మల్లికార్జున్, జీటీ కోఆర్డినేటర్ బంక రామస్వామి, రామగుండం లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి. కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, గట్ల రమేష్ వెల్లడి. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ గోదావరికని చౌరస్తాలో వామపక్ష పార్టీల నిరసన. కట్టుకోమని చెప్పేది వారే, కూల్చేది వారే, అంతా నా ఇష్టంలా పాలన. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయకుంటే ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరిక. గోదావరి కనిలో ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శతాబ్ది నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. బీజేపీ మహిళా మోర్చా ఆదేశాల మేరకు గోదావరికని డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో అమ్మ పేరుతో మొక్కలను నాటిన మహిళా మోర్చా నాయకురాలు సోమరపు లావణ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీఎల్ న్యూస్.